ఇంకోసారి నా బిడ్డ వెంట పడినామనుకో లవ్ చేయని నీ కాళ్ళు ఉండయి, నీ కాళ్ళగా అసలు నువ్వే ఉండవు. రాయే పోదాం దాని బొంద పెట్టాని తినాలి గాను నా బిడ్డగా ఉన్నట్టు నవ్వతాడు. మళ్ళీ దుకాలకు పోయాత సరే తాగలాడు. నేను నీకు ఫస్ట్ నుంచే చెప్తాన్నా నా చుట్టూ తిరగకు అని. మా అమ్మకు తెలితే తిడుతుంది అనుగుణంగా చెప్తాన్నా. ఇప్పుడు చూడు దాంతో గిన్ని మాటలు పడాల్సి వచ్చింది. అవసరమా చెప్పు? నా చుట్టూ తిరగకు అనుగుణంగా చెప్తాను కదా. ఇప్పటికైనా నా చుట్టూ తిరుగుడు బంద్ చేయి. మీ అమ్మ నన్ను ఎంత తిట్టినా నేను పట్టించుకోను. నువ్వు నన్ను లవ్ చేస్తా అనవలేదా? అది ఒక్కటి చెప్పు. చీ మా అమ్మ నేను గింత తిట్టినా నీకైతే బుద్ధి రాదు. నీకు దండం పెడతా, నువ్వు నా చుట్టూ తిరగకు, నాకు ఫోన్ చేయకు ప్లీజ్. అదంతా కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తాను లేదా? అది ఒక్కటి చెప్పు చాలు. చేతానా? ఈ ఒక్క మాట చాలు. ఏమైందిరా? ఏమో పిడిసచ్చినట్టు ఎగరవాడుతుంది. సప్పుడు ఏడు పిడిసచ్చింది. ఎందుకు కొడుతున్నావురా? నీకు పిడిసచ్చిందిరా. కట్టెతో కొడితే తక్కువ అవుతుంది అని కట్టెతో కొడతానా? తక్కువ పిసమకంలో చెప్పు. పిడిసెత్తోడ నా తాళ్ళ గుర్తు చేతులు పెడతారు కానీ కచ్చబట్టి కొడతారా? అయ్యో పిడిసెత్త కట్టబట్టి కొట్టరారా? అచ్చోసిన పెరిగా బుర్ర పెరగలేదట్రా, బుర్ర తక్కువ. పిడిసెత్తే కాదురా, కరెంట్ షాక్ కొడితే కచ్చబట్టి కొడతారు. అయ్యో మరి ఏమైందిరా? అంటే నీచి నువ్వు ఎగరవాడుతుంది. అయితే లవరు ఏమవుతానన్నా లేచిపోయిందా కొంప వేసి? అయినా ఆ పక్క దాన్ని చూసినప్పుడే అర్థమైందిరా అది అసొంటిదే అని. ఆపుతావా నీ బట్టి పురాణమా? అది కాదురా, లవరు చచ్చిపోయిందా? అయ్యో రమ్య, పెళ్లి కాకముందే చచ్చిపోయినా అనే రమ్యో. నువ్వు అప్పుడే ఆస్తి పంజరం ఎక్కుంటివి కానీ రమ్య. కానీ ఇప్పుడు వచ్చేట ఇడు మటువే రమ్యో. ఓ రమ్య నేను కుక్క కుక్క వేసినట్టు ఎడతావు, కుక్క మొక్కపడా. రమ్య కావలేదురా, సచ్చిందన్నట్టు ఎడతావు. ఓ ఇంకా అది కావాలేనా? మరి ఏమైందిరా చెప్పండి. చెప్పవు. నేను చెప్పాక ఏడావుతాను రా. చెప్పు చెప్పు ఏందు. అది నా లవరు నన్ను లవ్ చేస్తున్నా అని అన్నదిరా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. అదంతా కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తాను లేదా? అది ఒక్కటి చెప్పు చాలు. చేతానా? ఈ ఒక్క మాట చాలు. చిట్టి అన్నది నవానే? నాకేమద్దు. సరే నీ ఇష్టం, ఎప్పుడన్నా నేను. అరే ఎవడో 2 సార్లు మిస్ కాల్ ఇచ్చిండ్రా. ఎవడో అప్లోడ్ అయి ఉంటారా? అప్లోడ్ అయితే ఏమన్నా ఫోన్ తీసుకురానే ఎత్తాడు, అంతేగాని మిస్ కాల్ ఇయ్యాడు. అంతే అంటవా? ఇగో అరే ఫోన్ చేసింది అప్లోడ్ కాదురా, పోలీసు వాళ్ళ. నాకు ఆడికైనా డౌట్ వచ్చిందిరా. మీ అత్తనే కంప్లైంట్ ఇచ్చింది కావచ్చు. పా మనం దేశం దాటి వారిపోదాం. చేసింది పోలీసు వాళ్ళు కాదురా, నా రమ్య. ఏం చేద్దామంటావు మరి? అయినా నువ్వేం మనిషిరా, ఏమో అన్నిటికీ భయపడతావు. ఈ డీజే బిల్లు గాడు ఒక్క పోలీసు వాళ్ళకి తప్ప ఎవ్వరికి భయపడ్డు. అయినా నా గురించి ఊరు మొత్తం తెలుసు. ఏమని? నువ్వు పెద్ద ఎదవైనా? అయినా అదేం పేర్రా, డీజే బిల్లు అట. బిల్లు అంత పిలుస్తానికి అంత ఎట్లా పడైంది?
దానికి ఒక్క చరిత్ర ఉందమ్మా. అబ్బా చరిత్రనా? ఏందో అది? ఫస్ట్ జనాలకి డీజే పరిచయం చేసిందే మాయేనట్రా. కాకపోతే అప్పుడు డీజేకి కరెంటు బిల్లు కొట్టుటోళ్ళట. ఇక ఆ డీజేకి వచ్చిన పైసలన్నీ కరెంటు బిల్లుకే పోవునట. ఇక ఎట్లా చేయాలని మా నాన్న ఆలోచించంగా ఇక అప్పుడే నేను పుట్టినట. ఇక పుట్టిన వాళ్ళు ఎవరైనా అని ఏడితే నేను మాత్రం జనరేటర్ అని ఏడ్చినట. ఇక కథం మాయకి జనరేటర్ ఆదికొచ్చి ఆ డీజేకి జనరేటర్ ఆడి చేసిండట. ఈ ఆక నుంచి పైసలు. ఇక ఇదంతా నా వలనే అయిందని మా అయ్య ఈయనకి డీజే బిల్లు అని పేరు పెట్టిండు. ఎట్లందిరా చరిత్ర? పరమ చెత్త ఉన్నది. నీళ్ళు ఎవరంతా చెత్తగా అయితే ఏం లేదులే. నీ చెత్త చరిత్ర పడి నా లవర్కి ఫోన్ చేసి మర్చిపోయినా. ఫోన్కి ఫోన్ చేద్దాం. హలో బేబీ, 2 సార్లు మిస్ కాల్ ఇచ్చినాయి. పట్టిగానే మాట్లాడదామని చేసిన. ఎక్కడున్నావు? ఇగో ఈ డీజే బిల్ గాడు మన లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ అడిగితే వైన్స్ కోదాను. ఏంది వైన్స్ కా? బీర్లు ఎక్కువ తాగి నీ ఆరోగ్యం చెడగొట్టుకోకు. వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు. సరే బేబీ, అయినా నేను బీర్లు ఎక్కువ తాగా. జస్ట్ ఒక హాఫ్ గుద్దుతా అంత పట్టిదే డబ్బా. ఈయనకో కోటరా. నేను ఈసారి కోటర్ దాగా ఫుల్ బాటిలే గుర్తా. నువ్వు ఉరితే నీ మూతికి గుర్తా. మాట్లాడు. నువ్వు ఫస్ట్ ఆ డీజే బిల్లు కానీ సోపతి బంద్ చేయి. నువ్వు ఆ సోపతి పడితే నువ్వు కూడా ఏడిపోతావు. అవు చెడిపోతా. నేను కూడా గదే చెప్తానా. నువ్వు చెప్పనా సోపతి బంద్ చేయి. బంద్ చేస్తా బేబీ. నాకు వచ్చేటప్పుడు వెజ్ మంచూరియా పట్టుకరావా? ఏంది బేబీ, వెజ్ మంచూరియనా? పట్టుకత్తా. ఏంది వెజ్ మంచూరియనా? లవ్కు ఓకే ఒక రోజు అనగానే అప్పుడే వెజ్ మంచూరియనా? అరే వెజ్ మంచూరియా కాకపోతే చికెన్ మంచూరియా తెస్తా. నీకెందుకురా? నువ్వు సపరేట్ గిడికలు వీకు. ఏంది నేనా? నువ్వే. నా బేబీ చెప్పిందిరా నీతోటి తిరగద్దని. అయినా నీతోటి తిరిగితే నేను చెడిపోతానా? చాలరా, ఈ ఒక్క మాట చాలు. నీ లవర్ మాటలిని నన్ను దూరం చేసుకుంటున్నావు కదా, అది ఏదో ఒక రోజు నేను ఎగిరిది అంతది. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు మావా అనుకుంటా. పోరా చూసుకున్నా వరకు. బేబీ 5 minutes. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం. లవర్ ఒక్క మాట అనగానే నన్ను ఇడిచిపెట్టిపోతావారా? లవ్ చేసినావుగా, సత్తే నాశనమై సర్వ కొట్టమై పోతావు పో. ఫోన్లు మాట్లాడుతుంది. ఎంతసేపు మాట్లాడుతుందో చూస్తావు. దీని సంగతి చెప్తా. బేబీ వెజ్ మంచూరియా తీసుకొచ్చిన. ఎక్కడికి తెమ్మంటావు? తీసుకొచ్చినవా? ఎక్కడికో ఎందుకు, మా ఇంటికే తీసుకురా. అమ్మో, మీ అమ్మ చూసింది అనుకో నా పని కథం. మా అమ్మ బాత్రూమ్కి ఈ నిమ్మకాయలు నింపుతాంది. నువ్వు ఇంటి ముందటికి వెళ్ళిరా, నేను వచ్చి తీసుకుంటా. అట్లయితే అత్త. జల్దీ రా, నేను ఇంటి ముందటనే ఉంటా. అత్తాను. చెప్పండి. తెచ్చిన బేబీ, నువ్వు ముద్దు అడగానే ముద్దరు పెట్టి తెచ్చిన. థ్యాంక్ యూ. అట్టి థ్యాంక్ యూనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కొంచెం మంచూరియా. దా మరి ఇద్దరం కలిసి తిందాం. మీ అమ్మ లేదా? అటు పక్క నిమ్మకాయలు నింపుతాంది. అబ్బో, మీ అమ్మ చూసింది అనుకో నా పని కథమే. ఇక మరి పో, నేను ఫోన్ చేస్తా. సరే బేబీ, బాయ్. బాయ్ బేబీ, బాయ్. ఏందే చేతిలో రాజుగాడు ఏమో తెచ్చిచ్చినట్టున్నాడు. ఏంటిదే? మంచూరియా అమ్మా. గాడింది తెచ్చిచ్చిండు నీకు? నాకు దినబుద్ధి అయింది, అడిగినా తెచ్చిండు. పొద్దుగానే పోయి పొట్టు తిట్టినా కానీ నేను లవ్ చేస్తానని బుద్ధుందా నీకు? వాంతో ఎందుకు తెప్పించుకున్నావు? నాకు తినాలనిపించి తెప్పించుకున్నామ్మా. గాంతో నువ్వు తెప్పించుకున్నాడు ఏంది? ఏం నడుతుంది? ఏంది కథ? ఏమనుకుంటున్నావు అసలు?
ఏం లేదమ్మా, తినాలనిపించి తెప్పించుకున్నా అంతే. తినాలనిపిస్తే నాకు చెప్పాలి, నేను తెప్పిస్తా. పొద్దుగానే పోయి తిట్టొచ్చినా కాదే, ఏం నడుతుంది అసలు మీ మధ్యలో? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఏం లేదమ్మా, పొద్దు నుంచే వస్తానా, ఫోన్లు కిచ్చర కిచ్చర మాట్లాడుతాను. వాడేమో ఇప్పుడు ఇంటికి వచ్చిపోయిండు. అసలు ఏం జరుగుతుందో చెప్పే. ఏం లేదమ్మా. ఏం లేదంటున్నా, వాడేమో ఇంటికి వచ్చి పోతాడు, నువ్వు ఫోన్లు మాట్లాడతాను, మంచూరియలు తెస్తాడు. అసలు ఏం జరుగుతుందో చెప్పు, నాకు తెలవాలి. ఏం కథలు నడతానాయి? అంటే అమ్మా, అని నేను ఇష్టపడతానా. గాని నువ్వు ఇష్టపడేందే? వానికి తిందామంటే తిండే గతి లేదు, ఇల్లు గతి లేదు. వాళ్ళు ఇస్తావానే, మా పరువు ఇద్దామని చూస్తాను వానే, ఊళ్ళో మన పరువు ఇంకా వానే. లవ్ అంటే లవ్, నేను చేయాలనుకుంటున్నా పెళ్ళి, నాకు చేస్తానవా? నువ్వు ఇంకోసారి లవ్ గివని బయట తిరుగుడు, ఫోన్లు మాట్లాడి చేసినావు అనుకో బిడ్డ, కాలు చేతులు రెండిన కొట్టి బతుకుండగానే బొంద పెడతా. ఏమనుకుంటున్నావు? నడు ఇంట్లో నడు. నీ అయ్యకు కానీ తెలిస్తే నరికి పోగులు పెడతాడు. ఏమనుకుంటున్నావా? రాగీలమ్మ రాగీలు, అన్నవరంలో పవన్ కళ్యాణ్ కట్టిన రాగీలు, రాగి సినిమాలో ఎన్టీఆర్ కట్టిన రాగీలు, ఒక అక్క తమ్మును కట్టే రాగీలు, ఒక చెల్లె అన్నకు కట్టే రాగీలు. రాగీలమ్మ మంచి మంచి రాగీలు, పువ్వుల రాగీలు, కొంచెం బొమ్మ రాగీలు అన్నీ ఉన్నాయి. దారి దారి కలర్ కలర్ రాగీలు. మా చెల్లెతో గిదే కోసా, అది కట్టే రాఖీలో కూడా నన్నే కొనుక్కరమ్మంటది. రాగీలమ్మ రాగీలు, మంచి మంచి రాగీలు అన్నీ ఉన్నాయి, కొత్త కొత్త ఉన్నాయి. ఓ రాగీలేనా? కరెక్ట్ టైంకి వచ్చినాయి. నేను రాఖీలు కొందామనే పోతానా. చెప్పనా ఎన్ని ఇవ్వాలి? నువ్వైతే ఊహించు, నీకు నచ్చితే తీసుకుంటే ఎక్కదక్క. అవ్వన్న నువ్వు వచ్చినవేంది రాఖీలకు? మీ వాళ్ళు లేరా తీసుకుంటానికి? ఉందే, నాకు ఒక గయాలి చెల్లి ఉంది. అది ఒక్క సంవత్సరం తన పైసలతో కొన్నది లేదు. ప్రతి సంవత్సరం నా పైసలతోనే కొనాలి, కట్టించుకోవాలి, మళ్ళీ కట్టిన రివర్స్ నేనే పెట్టాలి. ఏం చేద్దాం ఇక, చెల్లెళ్ళు అంటే తప్పదు. పోయి ఇక ఇది అద్దు కానీ ఏదైనా మంచిది ఉంటే ఇవ్వలేదు. నీకు నచ్చింది తీసుకో మరి. ఇవి మంచిగా ఉన్నాయి అన్న. ఎంతనే? 250 దానికి. ఏంది 250? గీదానికి 250 ఇస్తారా అని ఎవరన్నా? ఇక 100 రూపాయలు తీసుకో. 100 పడదన్న. పడుతుంది, తీసుకో. అయినా గింత ఎంగు ఉన్నావు, రాకెట్లు అమ్ముకుంటానేంది? అయ్యో అన్న, నేనేం కొని అమ్ముతలేనే. నేను చిన్నప్పటి సంది మస్తు మందికి ఐ లవ్ యూ చెప్పిన ప్రతి అమ్మాయి వచ్చి రాకెట్ కట్టి పీకింది. ఆ రాఖీలే ఇవి. ఇక అమ్ముకుంటే 4 రూపాయలు దొరుకుతాయని అమ్ముకుంటానా. ప్రేమించిన అమ్మాయిలతో గిన్ని రాఖీలు కట్టించుకున్నావు అంటే నీ గుండె ధైర్యం పెద్దదే అన్న. నా సొంటోనైతే నీళ్ళని బయట దూకి వచ్చేటోడిని. సచ్చి సాధించేది ఏమున్నదే, ఏమన్నా ఉంటే బతికి సాధించాలి. రాఖీలమ్మ రాఖీలు, మంచి రాఖీలు. రాఖీలమ్మ రాఖీలు, మంచి మంచి రాఖీలు. అయిపోతానే రాలే మంచి మంచి ఉన్నాయి. రాలే ఆగినదా కదా. ఏమేం రాఖీలు ఉన్నాయన్నా? కట్టె రాఖీలు. నాకు కట్టె రాఖీలు వద్దు, దారం రాఖీలు. ఓ అక్క, కట్టె రాఖీలు అంటే కట్టె రాఖీలు కాదు, చేతుకు కట్టే రాఖీలు. ఓ చేతి కట్టే రాఖీలా? నాకు కావాల్సినవి కూడా గవే, మంచి మంచి తీసుకోనికి నచ్చింది. అన్నా చెల్లె ఇప్పుడే ఇప్పుడే తీసుకో. అమ్మో లేరా? రాఖీ కట్టడానికి. సరే నువ్వు కూడా ఊకో మరి, నేను కూడా రాఖీ కడతా. అంటే ఇప్పుడు రాఖీ పోతావేంది? ఇక పోవద్దా? ఉండన్నా
ఓ మా చెల్లెత్తది మళ్ళీ నాకట్టదా పోవాలి కాబట్టి తెలియదు మీరు అమ్మోళ్ళు వచ్చాక ఉండాలి అబ్బో వచ్చిందే ఇప్పుడు పోతా అంటారు వాళ్ళ అన్నకు రాఖీ కడితే అటే పొద్దు కదా ఉంటది అమ్మ ఇప్పుడే వస్తుంది ఆరా చెప్పు మళ్ళీ ఇలా చెల్లె వచ్చిందంటే ఉరుకుతుంది ఫుల్ దూరం నుంచి వస్తుంది ఇలా చెల్లె అమ్మ వస్తుంది అప్పుడే పోయింది వస్తుంది మీ చెల్లెలు ఇటే పడితే అయిపోవా బాబా మీ చెల్లెలు నీకు కట్టేది మా చెల్లెలు నాకు కట్టేది రాఖీ పాడి ఇక్కడనే అయిపోవు దేవుడా ఏ గట్లుంటదా అన్నది మా చెల్లె మా ఇంటి కూడా కడుతుంది ఇక్కడ కడుతుందా అంటే ఇదేమన్నా పరాయి ఇల్లా ఏంది ఇది కూడా మనీలేనే కానీ అక్కడ కట్టింది వేరే ఉండదా గంతే గాని అన్న కూసోరా మళ్ళీ అలా చెల్లొచ్చే వరకు మేము పోవాలి ఎప్పుడు వచ్చినా ఈత పడతారైంది ఇగో గవన్ చెప్పకు నాకు బావా లేదా మటన్ తెస్తా నీకో బీడి తెస్తా చెల్లెకో తమసా తెస్తా మంచిగా తిన్నాక తాగినాకనే తాతిపరంగా పోయారు మళ్ళీ పోతా ఈత పడకు చెప్తానా ఇగో ఇప్పుడు అవేం పెట్టుకోకు మళ్ళీ వస్తాం తెల్లందాకా పొద్దుదాకా తిందాం తాగుదాం సరేనా తెల్లారంగా పోతాం మళ్ళా అన్న ఇక ఆయన విన్నాడు రా నువ్వు కూసో రాగాడుకో ఎప్పుడు ఈత ఎత్తారు అన్న బొట్టేడుందిరా బొట్ట దేవుడు సరే పోయినసారి రాఖీ కడితే కట్నం పెట్టకుండా తప్పించుకున్నవాడుగా ఈసారి కట్నం పెట్టకపోతే కత్తితో పొడి చంపుతా ఫిక్స్ అయింది నాకే సంబంధం లేదు ఏంది పొడి చంపుతుందా ఇది చెల్లెనా అరుంధతిలో జేజమ్మనా పొడి చంపుడేంది బావా అమ్మో ఈసారి కట్నం పెట్టకపోతే వచ్చేసరికి గన్ను పట్టుకోవచ్చు టుపిల్ టుపిల్ అని తెలిసేవచ్చు ఏం లేదు ఏం లేదు ఇక అట్టు చెల్లె కట్నం ఎంత పెట్టాలి కట్నమా పోయినసారి ఈసారి కలిపి 10,000 పెట్టు 10,000 10,000 ఏం చెల్లె 10,000 16 పెడతా 16 పెడతా బావా ఇక దీంతో పని లేదు వాపస్ ఇద్దాం అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా హలో ఏమైంది నిన్నటి నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు మా అమ్మ నువ్వు మంచూరియాంగా చూసింది ఏంది చూసిందా కొంపదీసి మీ అమ్మగిట్ట తినలే కదా ఏ కాదు పొట్టు పొట్టు తిట్టింది నన్ను ఎందుకే మంచూరియా ఇట్లా మంచి లేదేంది నేను చెప్పేది ఇంటి అవైనవా చెప్పుతాను రేపు మరి నన్ను మా అమ్మ మస్తు కొట్టింది తిట్టింది నేను లవ్ చేస్తున్నా అని మా అమ్మకు తెలిసింది ఏంది మీ అమ్మకి తెలిసిందా తెలిసింది ఇగో రాజు మా అమ్మ ఒప్పుకుంటేనే మన పెళ్ళి అది ఒప్పుకోకపోతే నువ్వు నన్ను మర్చిపోవాలి అగో గట్లా అంటున్నావేంది అసలు నువ్వు నా నిజంగా లవ్ చేస్తానవా లేకపోతే టైంపాస్కి మాట్లాడుతున్నావా అగో గట్లా అంటున్నావేంది నేను లవ్ చేస్తున్నానే కదా నీతో మాట్లాడుతున్నా లేకపోతే నేనెందుకు మాట్లాడతా లవ్ చేస్తాను కదా అయితే ఇలా మన సినిమా పోతున్నాం నీకు ఏమైనా పిసనా నేనేం మాట్లాడుతానా నువ్వేం మాట్లాడుతాను అరే ఓ పిసదానా లవ్లో ఇవన్నీ కామనేనే మీ వాళ్ళు ఒప్పుకుంటలేరు మా వాళ్ళు ఒప్పుకుంటలేరు ఇవన్నీ దిక్కు వాళ్ళ పంచాయతీ ఎందుకు చెప్పు లవ్లో ఇవన్నీ ఉంటేనే ఓ కిక్ ఉంటుంది అది కాదు రాజు మా అమ్మ నువ్వు గవన్ నాకు చెప్పకే అమ్మ గిమ్మ అనుకుంటా నేను టికెట్లు బుక్ చేస్తానా మన సినిమా పోతాను అంతే అంతే అంటావా మరి మా అమ్మకేం చెప్పాలి అరే ఏదోటి చెప్పరా అదే అది కూడా నేను చెప్పన్నా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి అటో ఇటో పోతానని చెప్పరాదు సరే అట్లనే చెప్పత్తా నువ్వు ఇక మానే ఊళ్ళో పరువు ఇస్తావు కదా ఇట్లా చేస్తావు కదా ఇక మేము చచ్చినాక మారు నేను చచ్చిపోతుంది ఇక నా బొంద కూడా చేసుకో నేను చస్తాను ఇక అమ్మా అమ్మా ఏం చెప్తానవే పిసలేసి నానే నీకేమన్నా నీకు ఇన్ని ఎప్పుడు ఇట్లేవు అదే నేను చెప్తానన్నా మాత్రం మంచిగా అప్పుడు ఇంత అన్నం పెడితే నువ్వు ఇట్లా ఏకే నీ అమ్మలే మరి నేను చెప్పినట్టు తింటావా నేను చెప్పినట్టు పెళ్లి చేసుకుంటావా ఆ రాజుగారి జోడి పోవదిగా అమ్మ రాజు మంచోడే మంచోళ్ళే లేదు నా మాట ఇంటవైనా అట్లా
కాదే అమ్మా నేను చెప్పేది కూడా ఒకసారి ఈయనవే నేను చెప్పినట్టు నేను నీకు నచ్చిన చేసుకొని చల్లగా ఉంటు నేను చచ్చిపోతాను నేను బతక నేను ఊరుసుకొని చెప్తా అరే ఆగే అమ్మా ఆగే నువ్వు వినవే చెప్పినట్టు దండం పెడితే ఆగే నీ కాళ్ళు మొక్కుతా ఆగే ఆగే నువ్వు వినవే చెప్పినట్టు నేను ఊర్లో పరువు తీయడానికే ఉన్నవి అట్లా చచ్చకంటే ఇట్లా చచ్చుంటాయవే ఆగే ఎందుకు ఇట్లా పరువు తీస్తాను నేను చెప్పినట్టు ఇంటావా మరి ఇంటా ఆ రాజుగారిని మర్చిపోవాలి నువ్వు అతను మాట్లాడితే ఏం చేయొద్దు గంటే నువ్వు విను అందుకే మరి ఇంటా ఇడిచిపెట్టే మరి రాఖీల పండుగ ఇవాళ నీ చేతానికి రాఖీ కట్టితపా రాఖీయా రాఖీ ఎందుకే అమ్మా నువ్వు ఎప్పుడో తింటా అంటున్నా కానీ నేను ఇక మాట్లాడని ఆంతోని రాఖీ ఎందుకంటున్నావా నువ్వు మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ తిరుగుతావు మళ్ళీ ఎత్తావు అందుకే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి నీ జోలికి రాను నువ్వు రాఖీ కట్టుడద్దు ఏదద్దు నేను చస్తా తప్పలేక అంతే అరే ఆగే నువ్వు చెప్పినట్టు ఇంటా మరి రాఖీ కడతావా మళ్ళరా నువ్వు రాఖీ కట్టాలి అని అన్నానని విలువాలే నువ్వు నాడు కడతావా ఏ గంతే నేను చచ్చే రాక నువ్వు కట్టావు కడతా ఇగో చూడు బిడ్డ నేను చస్తా నువ్వు చల్లగా చేసుకొని పెళ్లి చేసుకొని చల్లగా ఉండు నువ్వు నేను చస్తానే పెట్టు కడతానే కడతావా అన్నయ్య అంటావా అని అంటావా నాడు నడువే నడు రాఖీలమ్మా రాఖీలు మంచి మంచి రాఖీలు కలర్ కలర్ రాఖీలు మస్తు ఉంటాయి బొమ్మలు రాఖీలు చెప్పమ్మా ఓ రాఖీ ఎటువంటిది ఇవ్వాలి ఏదైనా మంచిది అయ్యి అమ్మతోడు ఏదైనా మంచినట మంచి ధరగల ఇస్తా ఇగో అమ్మా ఎంతది 100 రూపాయలే ఏ గీత ఎందుకు తక్కువ ధరది తక్కువ ధర ఇగో దావే తొందర వీళ్ళేంది రాగిడి కట్టే సంబరంలో పైసలు ఇచ్చుడు మర్చిపోయారు ఓ అమ్మా పైసలు నేను పక్కనే కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తుంది దావే దా ఏంది మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తావా చీ అవ ఈ ఊర్లో పైసలు ఇచ్చేటోళ్ళేమో తక్కువ ఉన్నారు ఉద్దర్లు అడిగేటోళ్ళేమో ఎక్కువ ఉన్నారు రాఖీలమ్మా రాఖీలు మంచి మంచి రాఖీలు అయ్యో అయ్యో రెండో ఆగుతం లేదు మా పొర్ల లెక్కనే చెప్తాంది ఉరి అక్క టైం 9 అయిపడుతుందిగా ఇంకా మా పొల రెడీ వస్తాను కావచ్చు దవ్వ రెడీ సినిమాకి పోయి ఎంజాయ్ పండుగ ఉరి యొక్క పండుగ అంటే గుర్తొచ్చింది ఇలా రాకెట్ల పోను కదా మా అక్క అత్త అన్నది అది ఎప్పుడైనా పొద్దుకు జామున వస్తుంది అత్తేంది అదే వెయిట్ చేస్తుంది ముందైతే సినిమాకి పోయి పొల్లతోటి ఎంజాయ్ పండుగ అక్క రాజుగాడు సినిమా కోతుండు మళ్ళా పొల్లని పట్టుకొని వావ్ సూపర్ రా రాజుగా అగో అత్తమ్మని ఎందుకు తీసుకొచ్చినవే నేను టికెట్ మన ఇద్దరికే బుక్ చేసిన ఎవ్వరా నీకు అత్తమ్మా నిన్ననే కాదా పొట్టు తిట్టిపోయిన వచ్చి సిగ్గుమానం లేదురా నీకు ఏ రమ్య రాకెట్ వారికి నాకు రాకెట్టుడేంది ఏం మాట్లాడతాను అత్తమ్మ నువ్వు మళ్ళీ అత్తమ్మ అన్నావనుకో నరికి బొంద పెడతా బిడ్డ ఏ రమ్య రాఖీ కట్టుపో నడు అరే ఏటో అత్తయ్య పిసదానా నాకు రాకెడతావా నువ్వు ఏంద్రా నా బిడ్డను బెదిరిస్తానవా కడతది బరబ్బర కడతది కట్టే కట్టు మీ అమ్మ కట్టుబడి కడతావానే లవ్ చేసి అనుకోని రాకెడతారా పోటున్నాడు కట్టే అడగట్లే అంటారు కట్టు ఇది పాపం ఆడిదే రమ్య ప్లీజ్ నీకు దండం పెడితేనే నీ లవర్కి అవుతాను రాఖీ కడతానే అర్థం చేసుకోయే లవ్వర్ ఏంద్రా లవ్వరు నా బిడ్డకు బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంటికి ఎట్లా పంపాలరా లవ్వు గివ్వు లేదు చక్కగా రాఖీ కట్టించుకో ఏ రమ్య కట్టే ఇక రాజు నేను నీకు అప్పుడే చెప్పినా కదా మా అమ్మ ఒప్పుకుంటేనే మన పెళ్ళి లేకపోతే లేదని అది మనం పెళ్లి చేసుకుంటే సత్తా అంటుంది నాకు దానికంటే ఏది ఎక్కువ కాదు పట్టు రాఖీ కడతా ఇవాళ నుంచి నువ్వు నాకు అన్నావు నేను నీకు చెల్లను ఇక నువ్వు నాకు ఫోన్లు వేయకు నా చుట్టూ తిరగకు మీ అమ్మ చూసిందానే లగ్గం చేసుకో ఇక పట్టు రమ్య అదే ప్లీజ్ కొట్టించుకో అదే రమ్య
చెల్లె అన్న ఈ కాడ నుంచి రమ్య కాదు. అట్లా అనకే అంతే, ఈ కాడ నుంచి ఆ చెల్లె నువ్వు అన్నావు. రమ్య ఇంకోసారి దాని జోలికి వచ్చినావు అంటే బిడ్డ నీకు కాలు కొడతా చెప్తానా. ఈ కాడ నుంచి చెల్లె, ఇది గుర్తు పెట్టుకో. వినబడుతుందా? నడు నడువే నడు ఇక. ఈయనకేమైంది? గల్మలో కూర్చొని ఎడతాడు. చేతుకు రాకి వాళ్ళ అక్కకి టచ్చి రాకి కట్టింది కావచ్చు. వీడు కట్నం పెట్టుంటాడు, పొట్టు పొట్టు తిట్టింది కావచ్చు. అందుకే ఎడతాను అంటున్నాడు. అడుగుతావు రాజు. ఓ రాజు, ఏమైందిరా ఎడతావు? ఓరు వారి ఎందుకు ఎడతావు రా? ఎడకు. కట్నం పెట్టడానికి అందరి దగ్గర ఉండద్దారా? ఈ సంవత్సరం కాకపోతే అతి సంవత్సరం పెడదు ఎక్కదక్క కట్నం. ఎడకు. అరే అసలు నేను ఎందుకు ఎడతానో తెలుసారా? తెలుసు. మీ అక్క వచ్చి రాఖీ కట్టినట్టుంది, నువ్వు కట్నం పెట్టలేనట్టున్నావు. అందుకే ఎడతావు. పొట్టు పొట్టు తిట్టినట్టుంది మీ అక్క. అసలు మా అక్క నాకు రాఖీ కట్టలేదురా. అంటే మరి మిషన్లో కట్టిందా? కాదురా, ఈ రాఖీ నా లవర్ కట్టిందిరా. అయ్యో పక్కది అది నీ లవర్ గారా? అదే కట్టిందిరా. అయ్యో లవర్ రాఖీ కట్టుడేందిరా దొంగ మొక్కంది. దానికోసం నన్ను దూరం చేసుకుంటున్నారా? ఇంకా వెజ్ మంచూరియా అంటే వెజ్ మంచూరియా కూడా తీసుకొచ్చి. అయ్యో బాధపడకురా, బాధపడకు. దానికన్నా కత్తి లాంటి అమ్మాయి, మంచి అమ్మాయి దొరుకుతుంది, నువ్వు బాధపడకురా. అరే నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ లవ్ వద్దురా. అద్దు అద్దురా. ప్రాణం లేక ప్రేమిస్తే పిచ్చని చేసిపోతారా. చేస్తారు వీళ్ళు, చేస్తారా గంజాలు. అరే ఉంటాయిగా అప్పుడేగా నేను మా అయ్య చూసిన పూర్ణ చేసుకుంటా. చేసుకో, బాగా మంచిది. అబ్బాయి చేసిన వాళ్ళని చేసుకోవాలరా. కథ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇలా చేసుకోవాలనుకో సత్యనాశనం అయిపోతుంది. గిట్టే